అండ్ ఫర్టిలిటీ సెంటర్స్కి మోస్ట్లీ వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్స్ ఎక్కువగా వస్తారా? అంటే కపుల్స్ వెనకాల చాలామంది ఏంటంటే పాతకాలం మనుషులు పేరెంట్స్ ఏంటంటే ఇది అవ్వదు, ఎందుకంటే అపోహ అనేది చాలా ఉంది స్టిల్ నౌ. ఇంత సక్సెస్ రేట్ చూసినా కూడా అపోహ అనేది ఉంది కాబట్టి సో వాళ్ళు ఓన్లీ కపుల్స్ కానీ మీ దగ్గరికి ఎక్కువగా రావటం చూస్తారా, విత్ పేరెంట్స్ రావటం చూస్తారా? రెండూ ఉన్నాయి. కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ సిటీలో ఉన్న వాళ్ళు కపుల్ ప్రిఫర్ చేస్తారు. అంటే వాళ్ళు పేరెంట్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. దే హ్యావ్ దేర్ ఇండిపెండెంట్ థాట్స్. సో సిటీ వాళ్ళు అలానే వస్తారు కపుల్. బట్ పెరిఫెరీస్ నుంచి ఊరు నుంచి వచ్చేవాళ్ళు మొత్తం అందరూ వస్తారు. పెద్దమ్మ, పెద్దనాన్న, అత్తమ్మ, చిన్నమ్మ, ఎవ్రీబడి కమ్స్. అండ్ వీ జనరలీ అలౌ ద ఓన్లీ కపుల్నే ఫస్ట్ అలౌ చేస్తాం. ఎందుకంటే కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ మనం అందరి ముందు బయట పెట్టరాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద వైఫ్ హ్యాడ్ అ ప్రాబ్లమ్, అది నేను అంతమందిని పిలిచి ఈ అమ్మాయికి ఇట్లా ప్రాబ్లం ఉంది అని చెప్తే దే కెన్ గో టిల్ డివోర్స్. సో దిస్ ఇస్ సంథింగ్ వెరీ వెరీ సెన్సిటివ్. సో ఇది ఎలా డీల్ చేయాలి అని ఒక ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్గా ఇట్స్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్. బట్ మేము ఆల్వేస్ ప్రిఫర్ టు టాక్ టు ద కపుల్ బికాస్ వాళ్ళ రిలేషన్ ఇది అవ్వకూడదు అండ్ వాళ్ళ మ్యారేజ్ బ్రేక్ అవ్వకూడదు. సో ఈ చిన్న నేను ఇచ్చే సర్టిఫికేట్తో ఏది కాకూడదు అనే ఉద్దేశంతో వీ టాక్ టు ద కపుల్ ఫస్ట్. వాళ్ళకి చెప్తాం, ఇస్ ఇట్ ఓకే ఇఫ్ ఐ టెల్ దిస్ థింగ్ టు యువర్ ఫ్యామిలీ? ఇఫ్ దే సే ఇట్స్ ఓకే, మీరు చెప్పండి మాకేం ప్రాబ్లం అన్నప్పుడే దెన్ వీ అలవ్ అదర్స్ టు. సో దిస్ ఇస్ వాళ్ళ సెక్యూర్ కూడా మీరు చూసుకుంటారు. ఆఫ్ కోర్స్ దట్స్ ఇంపార్టెంట్. ఓకే, సో మీ దగ్గరకు వచ్చిన కపుల్స్లో ఎక్కువ శాతం అంటే లేడీస్లో ప్రాబ్లమ్ని చూసారా, జెంట్స్లో ప్రాబ్లమ్ని ఎక్కువ చూసారా? నేను ఈ మధ్యన ఈ లాస్ట్ 2-3 months నుంచి జెంట్స్లో ఎక్కువ చూస్తున్నానండి. జీరో స్పర్మ్ కౌంట్, లో స్పర్మ్ కౌంట్ ఇవన్నీ కామన్గా కనిపిస్తున్నాయి. డయాబెటీస్, ఎక్కువ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్, అంటే కలిసే ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేద్దామనే ముందే స్పర్మ్ రిలీజ్ అయిపోతుంది. నాట్ ఈవెన్ ఇన్సర్షన్ అవ్వక ముందే రిలీజ్ అయిపోతుంది ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే. ఇది చాలా మందికి చూస్తున్నాను ఈ మధ్య. ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ ద మెన్ హూ హ్యావ్ దిస్. సో ఇది ఎక్కువైపోతుంది. బట్ దీనికి కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనే ఇది జరుగుతుంది. బట్ వీ హ్యావ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఫర్ దిస్. సో మేల్స్లో కొంచెం ఎక్కువ ఈ మధ్య పెరుగుతుంది. ఓకే, సో ఎలాంటి లైఫ్లో ఎలాంటి చేంజెస్ తీసుకుంటే మెన్స్లో ఉన్న ప్రాబ్లమ్కి బెటర్ సొల్యూషన్ దొరుకుతుందంటారు? స్లీప్, ప్రాపర్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్. ఈ 3 ఒట్టి ప్రాబ్లం ఉన్న వాళ్ళే కాదండి, మీరు నేను కూడా చేసుకోవాలి రెగ్యులర్గా ఇది. ఈవెన్ దో వీ హ్యావ్ చిల్డ్రన్ వాట్ ఎవర్, బట్ దీస్ 3 ఆర్ మ్యాండేటరీ థింగ్స్. ఇవి ఆప్షన్స్ కాదు, దీస్ ఆర్ నెసెసిటీస్ ఫర్ సమ్వన్స్ గుడ్ లివింగ్. సో ప్రాపర్ ఫుడ్ అంటే హోమ్ ఫుడ్ తినండి, అందులోనూ బ్యాలెన్స్డ్ మీల్. ఇప్పుడు మీరు ప్లేట్ తీసుకున్నారు, అందులో కార్బోహైడ్రేట్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, ఫ్యాట్ ఉండాలి. సో ఇవన్నీ ఉండాలి. ఇది కాకుండా ఎక్స్ట్రా యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మన స్ట్రాబెర్రీస్ నుంచి, ఆరెంజెస్, పొమోగ్రానెట్, పువర్ మ్యాన్స్ బెర్రీస్ అంటారు పొమోగ్రానెట్ని. సో ఈ ఫుడ్స్ తీసుకోవడం. నాన్ వెజ్లో సామన్, ఫిష్, టూనా, లీన్ మీట్స్ అన్నమాట. సో ఎగ్స్, ప్రోటీన్ ఇది కావాలి. దెన్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, మన ఆల్మండ్స్, పిస్తా, వాల్నట్స్, వీటి నుంచి వచ్చేవి. సో ఇవి మీ రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. మన పంకిన్ సీడ్స్ ఇవన్నీ కూడా ఈ మధ్యన ఎవ్రీబడి స్టార్టెడ్ హ్యావింగ్ దెమ్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ యూ కెన్ వెజిటబుల్స్లో అయితే ఐ లవ్ స్పినచ్ అండి. పేషెంట్స్కి స్పినచ్ ఆర్ పాలకూర తినమంటే విమెన్లో ఐరన్ బాగా వస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి, మీ రిప్రొడక్టివ్ పొటెన్షియల్ కూడా పెరుగుతుంది. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ వెజిటబుల్ స్పినచ్. అండ్ నెక్స్ట్ టొమాటోస్లో కూడా లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది అండ్ వెరీ గుడ్ హైడ్రేషన్. సో దీస్ ఆర్ ద వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ విచ్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. సో ఇవి కాకుండా 3 పూటలు అన్నము ఇంకా కూడా తింటున్నారు మన కంట్రీలో. సో కార్బోహైడ్రేట్స్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అన్నం దాంట్లో ఏమీ ఉండదు. మన ఎస్పెషలీ ఇండియా, సౌత్ ఇండియా ప్రోటీన్ కంటెంట్ చాలా తక్కువ. అన్నం ఎంత వేసుకుంటారు, కర్రీ ఎంత తింటారు, కర్రీలో కూడా గ్రేవీ వేసుకుంటారు, ముక్కలన్నీ పక్కన పెడతారు. సో వాట్ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్? సో న్యూట్రిషన్లో ప్రోటీన్ మీరు ఎంత తింటే అన్ని జబ్బులు దూరం అవుతాయండి. అండ్ యాపిల్ డే కాదు, అన్ ఎగ్ డే కీప్స్ ద డాక్టర్ అవే అండ్ కీప్స్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అవే అలా చెప్పొచ్చు. సో ప్రోటీన్ ఇంప్రూవ్ చేసుకోండి, ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ మీ డైట్లో ఉండేలాగా చూసుకొని, ప్రాపర్ స్లీప్, ఒక ½ an hour to 40 minutes ఆఫ్ వాక్ ఆర్ ఎక్సర్సైజ్ మ్యాండేటరీ అంటారు. మ్యాండేటరీ. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇంకా మంచిది, అంటే లిఫ్టింగ్ వెయిట్స్, డంబెల్స్,
స్క్వాట్స్ చేయటం, ఇవన్నీ జస్ట్ రన్నింగ్ ఎక్సర్సైజ్ దీనికంటే ఇది ఇంకా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. మీ మసిల్ గ్రో అవుతుంది దాంతో. సో మీరు చేసినటువంటి ట్రీట్మెంట్స్లో ఇప్పటివరకు వెరీ క్రిటికల్గా ఉంది అని మీకు అనిపించిన ట్రీట్మెంట్ ఏదైనా ఉందా? ఒక లేడీ ఇలానే అరౌండ్ 40 years వచ్చింది. తనకి ఇప్పటి వరకు పీరియడ్సే రాలేదు. షీ హ్యాస్ నెవర్ హ్యాడ్ పీరియడ్స్ ఇన్ హర్ లైఫ్. ఇట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ అమెనోరియా. ఆ టైంలో ఊర్లో హస్బెండ్ చేసేసుకున్నాడు అలా పెళ్లి, పీరియడ్స్ రావు అన్నా సరే చేసుకున్నారు. చూస్తే గర్భసంచికి బయటికి అసలు దారే లేదు. సో దెర్ ఇస్ నో వే అవుట్ బ్లీడింగ్ కావడానికి. అండ్ యూట్రస్ చాలా చిన్నది, హైపోప్లాస్టిక్. సో ఈ కైండ్ ఆఫ్ పేషెంట్స్ ని ముల్లేరియన్ అనామలీస్ అంటారు అనమాట వీళ్ళ. సో ఇది ఏం చేసాం మనం, యూట్రస్ పెరిగేలాగా మెడిసిన్స్ పెట్టాము. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటారు. యూట్రస్కి కావాల్సినది ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్, ఇవి సప్లిమెంట్ చేసాము. 3 monthsలో యూట్రస్ నార్మల్ సైజ్కి రీచ్ అయింది. సో నార్మల్ సైజ్ 6 centimeters ఉండాలి, తనకి 3 centimeters ఉండింది యూట్రస్ సైజ్. సో 3 months ట్రీట్మెంట్ పెట్టిన తర్వాత మంచిగా నార్మల్ యూట్రస్ సైజ్కి వచ్చేసింది. అండ్ విత్ సర్జరీ మనం వే కూడా క్రియేట్ చేసాము. దెన్ మెడిసిన్స్ ఇవ్వటం వల్ల లిటిల్ బ్లీడింగ్ స్టార్ట్ అయింది. ఎగ్స్ తనకి ఎలాగో లేవు, ముందు నుంచి ఎగ్స్ లేవు. మనం ఎగ్స్ పుట్టించే ఛాన్స్ అసలు మనకు లేదు. ఎగ్స్ లేదంటే డోనర్ ఎగ్గే తీసుకోవాలి. కానీ గర్భసంచి ప్రాబ్లమ్స్ ని మనం ఎంతో కొంత మేనేజ్ చేయొచ్చు, బట్ ఎగ్ని ఏం చేయలేం. సో డోనర్ ఎగ్ తీసుకున్నాము, హస్బెండ్ కనం వేసి ఆ గర్భసంచిలో పెడితే తనకి ట్విన్స్ ఇప్పుడు. సో ఐ థింక్ ఇన్ a month or 2 she might deliver. సో ఇది చాలా టైం పట్టింది నాకు ఆ వే క్రియేట్ చేయటము. అండ్ 3-4 months అసలు యూట్రస్ పెరుగుతుంది, వాళ్ళ ఫ్యామిలీని కన్విన్స్ చేయటము, డోనర్ ఎగ్ ఆప్షన్ కి కన్విన్స్ చేయటము. సో దిస్ టుక్ అ లాట్ ఆఫ్ టైం, బట్ ఫైనలీ విత్ అ గుడ్ రిజల్ట్. నైస్. సో నిజంగా ఎగ్స్ లేకుండా అనేది ఉంటుందా? ఎంత పర్సంటేజ్ ఉంటుంది అలాగా? చాలా తక్కువ అండి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్స్ తగ్గటం ఇస్ కామన్. 35-36 years లో ఎగ్స్ తక్కువ ఉండటం బికాస్ ఆఫ్ ద నేచర్, ఫిజియాలజీ, అంతే అది. బట్ 20 years లో 25 years లో కూడా ఎగ్స్ తక్కువ ఉన్నాయంటే దట్ ఈస్ ద ప్రాబ్లం. మేబీ మీ జెనెటిక్ ఫ్యాక్టర్ ఆర్ ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటారు అనమాట. సో ముందే ఎగ్స్ అన్ని అయిపోతాయి, డ్యామేజ్ వల్లను, రేడియేషన్ వల్లను, చిన్నప్పుడు ఏదైనా సర్జరీస్ ఓవరీస్ మీద అయితే దాని వల్లను, ఎండోమెట్రియోసిస్ వల్ల, వీటన్నిటి వల్ల ముందే ఎగ్స్ తగ్గిపోవచ్చు. సో ఇలాంటి వాళ్ళల్లో డోనర్ ఎగ్ ఆప్షన్ చెప్తాం, డిఫికల్ట్ టు కన్విన్స్. బట్ ఎగ్ క్వాలిటీ బాగాలేనప్పుడు దాంతో ప్రెగ్నెన్సీ వచ్చినా అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ వేర్ వీ టెల్ దెమ్ డోనర్ ఆప్షన్స్. అండ్ మనం కరెక్ట్గా వాళ్ళకి అడ్వైస్ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ దే ట్రై టు ఫాలో. సో ఇప్పటికీ కూడా ఇంత అవగాహన ఉన్నా సరే సమ్ పీపుల్ రావాలి 49కి అని అంటే ఒక చిన్న అపోహ అనేది ఉంటుంది. బేబీస్ ఎలా ఉంటారో, ఏమైనా ఫాల్ట్ ఉంటుందేమో ఆఫ్టర్ బేబీస్కి అనేసి. సో అలాంటి వాళ్ళకి 49 ఫర్టిలిటీ సెంటర్కి IVF ట్రీట్మెంట్ కోసం రావాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్ అంటే మీరేం చెప్తారు? ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది మీ తప్పు కాదు. ఫస్ట్ థింగ్, దట్స్ నాట్ యువర్ ఫాల్ట్ దట్ యు ఆర్ నాట్ ప్రెగ్నెంట్. సో టేకింగ్ అన్ ఎక్స్పర్ట్స్ అడ్వైస్, ఒకళ్ళ అడ్వైస్ తీసుకోవడము తప్పే కాదు. యూ మైట్ నాట్ నీడ్ అ ఫర్టిలిటీ ట్రీట్మెంట్. అసలు మీకు జస్ట్ ఒక కౌన్సిలింగ్, ఒక ప్రాపర్ ఫర్టిలిటీ విండోనో, ఆర్ అసలు ప్రాబ్లం ఏంటి, థైరాయిడే ప్రాబ్లం ఉండొచ్చు, ఇంకో ప్రొలాక్టినే ఉండొచ్చు, ఇవి అసలు ఏం చేయించుకోవాలని తెలుసుకోవడానికైనా మీరు ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు. సో ట్రీట్మెంట్సే వెంటనే రాగానే స్టార్ట్ చేస్తాము, IVF ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని కాకుండా జస్ట్ ఫర్ అ సజెషన్, ఫర్ అన్ ఒపీనియన్, ఫర్ అ కన్సల్టేషన్ యూ కెన్ జస్ట్ కమ్. ఇఫ్ యూ నీడ్ అ ట్రీట్మెంట్, డెఫినెట్లీ వాళ్ళకి హైయెస్ట్ సక్సెస్ రేట్స్ ఇవ్వడానికే ట్రై చేస్తాం. అండ్ ఫర్టిలిటీ ద్వారా పుట్టిన బేబీస్కి, న్యాచురల్ ప్రెగ్నెన్సీస్కి తేడా అయితే ఉండదండి. లేదంటే వీ డోంట్ సీ సో మెనీ ఫర్టిలిటీ సెంటర్స్ విత్ సో మెనీ కపుల్స్ కమింగ్ ఇన్. సో వాళ్ళ ఫ్యామిలీలో చూస్తుంటారు, మాకు చెప్తారు, మా పక్కన ఇంటి వాళ్ళకి మీ దగ్గరే కన్సీవ్ అయ్యారంట మేడం, వాళ్ళని చూసి మేము వచ్చామని. మరి వాళ్ళని చూసి వస్తున్నారంటే బికాస్ దే ఆర్ గుడ్, ఆ బేబీ బాగుందనే కదా వీళ్ళు కూడా వస్తున్నారు. సో ఉంది అపోహ, బట్ ఐ థింక్ ఇప్పుడు తగ్గుతోంది. సో there's no difference. And I would again urge proper sleep, proper food and proper diet. ఇది చాలా ఇంపార్టెంట్ టు కన్సీవ్. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్, కపుల్స్ అంతా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఓకే, బట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఎందుకు రావట్లేదు వాళ్ళకి డౌట్ తెలీదు. సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అనేది. సో ఇప్పుడు మీ సెంటర్కి వచ్చి చూయించుకున్నప్పుడు మీకు తెలుస్తుంది అసలు వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని. సో ప్రాబ్లమ్ ఏదో చాలా నార్మల్ ఉంది, సో వీళ్ళకి నార్మల్గానే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది అన్నప్పుడు ఆ వేని సెలెక్ట్ చేసి పంపిస్తారా, లేదు మస్ట్గా IVF చేయాల్సిందే అనేది ఏమైనా చేస్తారా?
మనము వరల్డ్కి ఎప్పుడైనా న్యాచురల్ బేబీస్ ఇవ్వడానికే ట్రై చేయాలండి. ఓకే. సో ఓన్లీ వెన్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ దెమ్, వాళ్ళ ఫ్యామిలీ ప్రెషర్స్ ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్స్కి వెళ్తాం. కానీ ఈవెన్ వీ డోంట్ లైక్ టు యునో అన్నెసరీ వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇవ్వటము, ఇంజెక్షన్స్ ఇవ్వటం ఇవన్నీ ఇవ్వాలి అని అనుకోము. సో న్యాచురల్ వేలో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్నా సరే దెర్ ఈస్ అ ప్రోటోకాల్, మనకు స్టడీస్లో చెప్పారు 2 to 3 months ఆఫ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ మీరు ట్రై చేయాల్సిందే. Okay. సో వీ ఫాలో ద రూల్స్, ఫాలో ద గైడ్ లైన్స్ స్ట్రిక్ట్లీ. దాని ప్రకారమే మేము వెళ్తాం. అన్నెసరీగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు చేయటమో, ఐయుఐ ట్రీట్మెంట్ చేయటమో, దిస్ ఇస్ మా రూల్ బుక్లో కూడా లేదు, అండ్ వీ ఆల్సో డోంట్ ఫాలో ఇట్. Okay. ఓన్లీ వెన్ వీ హ్యావ్ అ రిక్వైర్మెంట్ we write the proper reason మనకు ఉంటుంది, why you are doing IVF for this couple అని we have to mention. Okay. Because మా రికార్డ్స్ అన్ని కూడా రిజిస్ట్రీలో రిజిస్టర్ అవుతాయి. సో అట్లా చేయడానికి కూడా పాసిబిలిటీ ఉండదు. లేదు. వీ హ్యావ్ టు మెన్షన్ అ రీజన్ అండ్ దెన్ ఓన్లీ యూ కెన్ డూ ద ట్రీట్మెంట్. సో మేజర్ అయితే న్యాచురల్గా అవ్వటానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎస్. ఓకే.